హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, ఒక కప్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా తీసుకున్న అల్లం పేస్ట్ అయితేనే టేస్ట్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ పాటు వీటిని కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలిపాక మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేయండి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కలుపుతూ ఉండండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేయండి. ఒకసారి ఈ విధంగా కలపండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఈ విధంగా చికెన్ అంతా కూడా వేసుకోండి. మళ్ళొకసారి ఈ విధంగా బాగా కలపండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి. ఈ వాటర్ అనేది మొత్తం డ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ తర్వాత అండి చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలండి. వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండండి. మధ్యలో మూత పెట్టి తీస్తూ వీటిని ఫ్రై చేస్తూ ఉండండి. చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. అదేవిధంగా కారం కూడా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మొత్తం కూడా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు వీటిని కలుపుతూ ఉండండి. వెంటనే మనం వాటర్ యాడ్ చేయొద్దండి. కారం, సాల్ట్, మసాలా అన్నీ కూడా ముక్కలకి పట్టాలి కదా. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి వాటరు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి కలపండి. కర్రీ రెడీ అయిందండి. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇలా మసాలా 2 టైమ్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుందన్నమాట. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. ఇంతేనండి చికెన్ కర్రీ చేయడం. మీకు ఇంకాస్త గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.